గురు పూర్ణిమ రోజు గురువులను గౌరవించడం, గురువులను పూజించడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఆది గురువు అయినటువంటి వేదవ్యాసుడు, వ్యాస మహర్షి గారి యొక్క పుట్టినరోజు. ఆ రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరము గురువులను సన్మానిస్తూ ఉన్నాం. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే ఎప్పుడైతే మనకు విద్య నేర్పిన గురువులను మనం ఎప్పుడైతే గౌరవిస్తామో, మనం నేర్చుకున్న విద్యకు ఒక ఫలితం అనేది వస్తూ ఉంటుంది. అందుకనే గురువు లేని విద్య గురుడి విద్య అన్నారు. గురువు లేకపోయినా మనకు తెలుసు, ఏకలవ్యుడు ద్రోణాచార్యుని యొక్క పటాన్ని, ఫోటోను ముందర పెట్టుకొని ఆయన విలువిద్యలో నైపుణ్యాన్ని సంపాదించాడు. అందుకే మనము ప్రతి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ వేదవ్యాసుడు, వ్యాస మహర్షి గారి యొక్క పుట్టినరోజును మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. గురువులను మనం సన్మానిస్తే, ఇప్పుడు చెప్పినటువంటి ఒక శ్లోకం ప్రకారం బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు, ఈ త్రిమూర్తులను మనము సేవించినట్లే లెక్క. అంటే అంత గొప్ప స్థానం అనేది ఆ గురువులకు అనేది ఉంది. గురువు యొక్క స్థానాన్ని మనము ఎంత చెప్పినా అది తక్కువగానే అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విశిష్టత, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజే ఎందుకు మనము గురు పౌర్ణమి జరుపుకుంటున్నామనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.